మాకు ఒక చైతన్యం వచ్చాడు మళ్ళీ ఏఎస్పీ. ఆయన ఏమనుకుంటారో నాకు అర్థం కాలే. పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నువ్వు? ఓహో, ఎంత పుట్టింది నీకు? నువ్వు ఒక చైతన్యమైన ట్రైనింగ్లో బాగున్నాడు. ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు. నువ్వు ఇప్పుడు నుంచి మొదలు పెట్టావు. ఎంత పరిహారం నీకు వచ్చింది? ఏమనుకుంటున్నావు? పోలీసు వాళ్ళని పెట్టి టవర్ వేపిస్తావా? చూద్దాం, బుధవారం చూద్దాం. జీవో నంబర్లు గీవోనని తెచ్చి మాకు హక్కు ఉంది, మా రైతాంగానికి హక్కు ఉంది. నీకేమన్నాడు తేల్చుకో. ఏమనుకుంటాను నువ్వు ఏఎస్పీ అయితే? ఏమనుకుంటాను? వైఎస్ఆర్ తొత్తు నువ్వు. నీకు అప్పుడే వచ్చినది కూడా. ఏం తెలుసు నీకు? 5 ఏళ్ళు కష్టపడ్డాం రోయ్, 5 ఏళ్ళు కష్టపడ్డాం. భార్య పిల్లలు అందరూ పోగొట్టుకున్నాం. బస్సులు పోయినాయి, లారీలు పోయినాయి. నువ్వు న్యాయం చేస్తావా నువ్వు? రా, బుధవారం నీ పోలీసు నువ్వు రా. విత్ ఆల్ ద రికార్డ్స్ ఐఎమ్ కమింగ్. యూ కాంట్ స్టెప్ ఇన్ టు దట్ ప్లేస్. ఎవడు నువ్వు? మా రైతాంగం ముందుకుంటుంది. ఛాలెంజ్. నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, చెయ్యి. నువ్వు అడ్డుకో, నీ పోలీసు బలగం తెచ్చి. ఏఎస్పీ పొద్దునే వస్తావా? నాకు అడిగిన అన్యాయానికి నువ్వేం చెప్తావు చెప్పు. పొద్దున నువ్వు లా ఆర్డర్, మాకు తెలియదు లా ఆర్డర్ రా. ఏమనుకుంటాను? పొద్దున నేను, నా భార్య, నా కోడలు నీ ఆఫీస్ ముందర కూర్చుంటా. మాకు జరిగిన అన్యాయం నువ్వు చెయ్యి. 73 సంవత్సరాల్లో అన్నీ చూసిన తొత్తు కాదు. కేసులు పెడతావా? పెట్టు. 133, మళ్ళీ ఒక 10, 143, లేదా 153. పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను. నాకు జవాబు చెప్పాలి. నాకు జరిగిన అన్యాయం, 5 ఏళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా? ఓహో, ఏమనుకుంటాను? మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా. చూద్దాం, బుధవారం నువ్వు రావాలా? నీ పోలీసులను పెట్టి నువ్వు చేయాలా? ఎంత ముట్టింది కాంట్రాక్టర్ దగ్గర నుంచే. ఏమనుకుంటాను? నాకెవరి భయం లేదు, నేను ఫైట్ చేస్తాను.